హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇందులో ఈ పర్టికులర్ వీడియో సెషన్లో మీకు ఈ టైమ్ లైన్లో ఉన్నటువంటి ఫ్రేమ్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయొచ్చు, దాంతోపాటు మనకు ఉన్నటువంటి కొన్ని యానిమేషన్ పద్ధతులు ఏమున్నాయో వాటిని ఎలా చేస్తారు ఏంటి ఫ్లాష్లో ఎస్పెషల్లీ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయటం కోసంగా ముఖ్యంగా ఈ వీడియోని ప్లాన్ చేయడం జరిగింది. క్రితం వీడియోస్ కనుక మీరు కొన్ని చూసినట్టయితే లేయర్స్ దాంట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మేము. అలాగే టైం లైన్కి వచ్చినట్టయితే మొత్తం మీరు ఇక్కడ చూస్తున్నటువంటివన్నీ కూడా ఫ్రేమ్స్ అన్నమాట. ఇవి జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు రకరకాల ఫ్రేమ్స్, ఆ ఫ్రేమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఇక్కడ కనపడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫ్రేమ్స్కి సంబంధించి ఏదైనా సరే మీరు కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ వచ్చేసేసి మనకి టైం లైన్, ఈ టైం లైన్లో మనకి ఫ్రేమ్ అని ఉంటుంది, కీ ఫ్రేమ్ అని ఉంటుంది, బ్లాంక్ కీ ఫ్రేమ్ అని ఉంటుంది, ఇట్లా ఉంటాయన్నమాట. అయితే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు కీ ఫ్రేమ్ అంటే ఏంటి, బ్లాంక్ అనేది ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అంటే ఏంటి అనేది అర్థమైతే మీకు బ్లాంక్ అనేది అర్థమైపోతుంది అనమాట. అలాగే ఫ్రేమ్ అంటే ఏంటి, ఎప్పుడైనా సరే మీరు వీడియో అనుకోండి, యానిమేషన్ అనుకోండి, ఏవైనా సరే ఫ్రేమ్స్లోనే మనకి మొత్తం రికార్డ్ అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు చాలా వరకు వీడియో సాఫ్ట్వేర్స్లో కానీ యానిమేషన్ సాఫ్ట్వేర్స్లో ఎఫ్పిఎస్ అనేది చూడటం అనేది జరుగుతుంది. మీకు అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటాం. సరే అవి 24 వాడతారా, 12 వాడతారా, 8 వాడతారా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఎఫ్పిఎస్ అనేటువంటిది ప్రతి ఏదైనా సరే మోషన్ గ్రాఫిక్స్ సంబంధించినటువంటిది కానివ్వండి, లేకపోతే వీడియో కానివ్వండి, లేకపోతే యానిమేషన్ సంబంధించిన కానివ్వండి, ఎక్కడైనా సరే మూవ్మెంట్ అనేటువంటిది కనుక ఉన్నట్టయితే అది రికార్డ్ చేయాల్సి వస్తే ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మాత్రమే అది రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి ముఖ్యంగా మీరు గమనించాలన్నమాట. అయితే స్టాండర్డ్ రేట్ మనకి ఇక్కడ 24 FPS అనేటువంటిది ఉంటుంది స్మూత్ యానిమేషన్స్కి జనరల్గా. అదే వెబ్లోకి వచ్చేటప్పటికి సహజంగా మనం ఏం చేస్తామంటే 8 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కానివ్వండి, లేదంటే 12 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కానివ్వండి, మ్యాక్సిమం 16 వరకు కూడా యూజ్ చేస్తుంటాం. కానీ కొంతమంది 24 FPSలోనే మనకి ఫ్రేమ్స్ పర్ సెకండ్లోనే యానిమేటెడ్ కంటెంట్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఇవన్నీ కూడా సహజంగా జరిగేవి. అయితే ఇక్కడ మీకు చిన్న క్యాల్కులేషన్ ఏం చెప్పాలంటే, ఉదాహరణకి మీరు 24 FPS ఫ్రేమ్స్ పర్ సెకండ్లో ఉందనుకున్నారు అనుకుంటే మీకు ఒక 2 సెకండ్స్ యానిమేషన్ కనుక క్రియేట్ చేయాలని అనుకుంటే, సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నా, అనవసరంగా ఎందుకు మళ్ళీ 1000 సెకండ్లు ఇట్లా తీసుకోవటం. 2 సెకండ్స్ కనుక మీరు చేయాలని కనుక యానిమేషన్ చేయాలని కనుక అనుకుంటే ఎన్ని ఫ్రేమ్స్ ఇక్కడ మనకి 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే 2 సెకండ్స్ అనేది 24 + 24 మొత్తం ఎంత అయింది మీకు అక్కడ? సింపుల్ 48 ఫ్రేమ్స్ కనుక మీరు క్రియేట్ చేసినట్టయితే 2 సెకండ్స్ యానిమేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇంకా ఈ విధంగా మీరు 30 సెకండ్స్ చేస్తారా, 1 మినిట్ చేస్తారా, లేకపోతే 5 మినిట్స్ యానిమేషన్ చేస్తారా, అసలు 5 మినిట్స్ యానిమేషన్ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మీద కనుక అయితే ఎన్ని ఫ్రేములు చేయాలి, ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకి మనం యానిమేషన్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది, దానికి ఎంత టైం పడుతుంది, ఎంతమంది వర్క్ చేయాలి, దానికి బడ్జెట్ ఏంటి, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ అనేవి జరుగుతుంటాయి. అయితే ముఖ్యంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈవెన్ మనం ఇక్కడ కూడా ప్రాపర్టీస్లో కూడా మనం జాగ్రత్తగా గమనించవచ్చు. అయితే ఒకసారి జాగ్రత్తగా చూసినట్టయితే మీకు ఇక్కడ బ్లాంక్గా మనకి కొన్ని రెక్టాంగిల్స్, అంటే వర్టికల్గా ఉన్నటువంటి రెక్టాంగిల్స్ కనపడుతున్నాయి. అట్లాగే మొట్టమొదటి మాత్రం చిన్న సర్కిల్ కనపడుతుంది. ఆ రెక్టాంగిల్కి బాటమ్ లొకేషన్లో చిన్న స్మాల్ సర్కిల్ కనపడుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఆ చిన్న సర్కిల్ అనేది చూడగానే ఇమీడియట్గా అర్థం చేసుకోవాల్సింది అది ఒక కీ ఫ్రేమ్. సర్కిల్ కనపడిందంటే అది కీ ఫ్రేమ్ అనమాట, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది లేకుండా మీకు కనపడుతున్న మిగతావన్నీ కూడా ఫ్రేమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఫ్రేమ్స్ కింద మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇందాక మనం చూసినప్పుడు ఇన్సర్ట్ టైం లైన్లో వస్తే 2 రకాల పదాలు విన్నాం ఇక్కడ మనం. అది కీ ఫ్రేమ్, బ్లాంక్ కీ ఫ్రేమ్ అని విన్నాం. సింపుల్, దాంట్లో ఇంకా మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి. ఏదైనా కనుక కంటెంట్ కనుక ఉన్నట్టయితే దాన్ని కీ ఫ్రేమ్ అంటాం. కంటెంట్ లేకుండా కనుక కీ ఫ్రేమ్ ఉన్నట్టయితే దాన్ని బ్లాంక్ కీ ఫ్రేమ్ అంటాం. సింపుల్, దట్స్ ఇట్, అంతే, గందకనే ఏం లేదు దీంట్లో. సో ఫ్రేమ్, కీ ఫ్రేమ్, బ్లాంక్ కీ ఫ్రేమ్. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న ఆబ్జెక్ట్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ సింపుల్గా. ఇది బిగినర్స్కి అర్థం అవడం కోసం మాత్రమే చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను యానిమేషన్ ప్లే చేయాలని అనుకున్నాను అనుకోండి. నాకు నిజంగా ఇప్పుడు యానిమేషన్ అనేది ప్లే అవుతుందా, అసలు యానిమేషన్ ఉంటుందా దీంట్లో అనేది ఒక ప్రాథమికమైన ప్రశ్న అనమాట. ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం ఏమన్నా ఉందా. మనకి ఫైనల్ అవుట్పుట్లో ఏమి లేదు. ఎందుకు? మనం క్రియేట్ చేసింది కేవలం ఒక ఫ్రేమ్ మాత్రమే. ఒక ఫ్రేమ్లో యానిమేషన్ ఏముంటుందండి? అంటే దీన్ని మనం కొన్ని ఫ్రేమ్స్కి ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనకి ఆల్రెడీ 24 ఫ్రేమ్స్ అన్నాం కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 24th ఫ్రేమ్లో
క్లిక్ చేశాను. అయితే నేను ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నటువంటి కంటెంట్ నాకు 24th ఫ్రేమ్ వరకు కంటిన్యూ అవ్వాలి అన్నప్పుడు సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మీకు F5 అని కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు అర్థమైపోతుంది. F5, F6, F7 3 షార్ట్ కట్స్, ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. F5 అని ఎందుకు అన్నామంటే మనం ఎప్పుడైతే దాన్ని ప్రెస్ చేస్తాం ఆటోమేటిక్గా మొట్టమొదటి ఫ్రేమ్లో ఏదైతే ఉందో ఆ కంటెంట్తో మీకు ఫ్రేమ్స్ ఎక్కడైతే మీరు F5 ప్రెస్ చేస్తారో అక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్రేమ్లో చూస్తున్నటువంటి ఈ స్క్వేర్ షేప్ మీకు 24 ఫ్రేమ్స్ వరకు కంటిన్యూ అయిపోయింది. నాకు ఇమీడియట్గా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ రావాలి, దాంట్లోకి ఆ ప్రీవియస్గా మనం ఏదైతే షేప్ తీసుకున్నామో అది రావాలి అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే F6 అన్నాను, జాగ్రత్తగా గమనించండి. F6 అని ఎప్పుడైతే అన్నానో ఆటోమేటిక్గా ఇంతకుముందు ప్రీవియస్ ఫ్రేమ్లో ఏ కంటెంట్ అయితే ఉందో అది ఆటోమేటిక్గా ఈ ఫ్రేమ్కి వచ్చేసింది. కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అవుతూ ప్రీవియస్ ఫ్రేమ్లో ఉన్నటువంటి కాంటెంట్ ఇక్కడికి రావడం జరిగింది. అంటే మనం ఇక్కడ మళ్ళీ పొజిషన్ కొంచెం చేంజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. నాకు మళ్ళీ ఒక 24 ఫ్రేమ్స్ వరకు నాకు రావాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ నుంచి 5, 10, 15, 20, 1, 2, 3, 4 ఇక్కడ వరకు నేను ఇస్తున్నాను. మళ్ళీ F5 అనేటువంటి షార్ట్ కట్ ప్రెస్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పద్ధతిలో ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పద్ధతిలో ఉంది. సో మొట్టమొదటి ఫ్రేమ్ నుంచి 24 వరకు లొకేషన్ ఒక చోట ఉంది, 25th ఫ్రేమ్ నుంచి అగైన్ 24 ఫ్రేమ్స్ వరకు ఇంకొక చోట ఉంది. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకుంటూ మనం ఏమి యానిమేషన్ చేయాలనుకుంటున్నాం, ఎన్ని ఫ్రేమ్స్ కావాలి, అది ఎక్కడ చేంజెస్ కావాలి, ఎక్కడెక్కడైతే మీకు చేంజెస్ కావాలనుకుంటున్నారో ఆ చేంజెస్లో మీరు ఇచ్చేటువంటి ఫ్రేమ్ని ఏమంటాం అంటే కీ ఫ్రేమ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కూడా F6 అంటున్నాను, కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయింది. సో షేప్ని కొంచెం పైకి మూవ్ చేశాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే మొట్టమొదటి నుంచి 24 ఫ్రేమ్స్ వరకు ఇక్కడ ఉంటుంది, 25thలో ఈ విధంగా మూవ్ అయింది, ఇక్కడ వరకు నార్మల్ ఇంతే ఉంటుంది. మళ్ళీ అగైన్ ఫ్రేమ్ నెంబర్ 35లో పొజిషన్ చేంజ్ చేశాను. ఎందుకు? ఈ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసి దాని పొజిషన్ చేంజ్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా టాప్కి పైకి మూవ్ అవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఫ్రేమ్, కీ ఫ్రేమ్, అలాగే బ్లాంక్ కీ ఫ్రేమ్ అంటే ఏంటంటే ఇందాక మనం ఫర్ ఎగ్జాంపుల్ F6 ప్రెస్ చేయడం ద్వారా ఏం జరిగిందంటే ప్రీవియస్ ఫ్రేమ్లో ఉన్నటువంటి కంటెంట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతూ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయింది. అట్లా కాకుండా ఇక్కడ నేను ఒక ఫ్రెష్ షేప్ తీసుకోదలుచుకుంటున్నాను, అంటే ఎలిప్స్ కానివ్వండి అట్లాంటిది ఏదైనా తీసుకోవాలని అనుకుంటున్నాను. అన్నప్పుడు F7 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. F7 ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు బ్లాంక్ కీ ఫ్రేమ్ అనేటువంటిది ఇన్సర్ట్ అవుతుంది. అంటే ప్రీవియస్ ఫ్రేమ్లో ఉన్న కంటెంట్ తీసుకోకుండా మీకు ఒక కీ ఫ్రేమ్, కంటెంట్ లేని కీ ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అగైన్ మీకు నచ్చినంత వరకు F5 ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి 24 వరకు షేప్ ఇక్కడ ఉంది, 25th నుంచి పొజిషన్ చేంజ్ అయ్యి అప్ టు 34 వరకు ఇక్కడ వరకు వచ్చింది, 35 ఫ్రేమ్ నెంబర్ 35 నుంచి మీకు 49 వరకు ఇక్కడ వచ్చింది. అగైన్ ఇమీడియట్గా 50th ఫ్రేమ్లో మనం ఏం చేసాము, ఒక బ్లాంక్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసి షేప్నే చేంజ్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా అది ఈ విధంగా కంటిన్యూ అయింది. సో ఈ విధంగా మనం F5, F6, F7 ఈ 3 కీస్ని గుర్తుపెట్టుకుంటూ మనకు నచ్చిన విధంగా ఎక్కడి వరకు మనకి ఏ కంటెంట్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నామో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కంటెంట్ని ఇన్సర్ట్ చేసుకుంటూ ఈ విధంగా మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మీరు గమనించినట్టయితే ఇది స్టార్ట్ ఫ్రేమ్ అనుకోవచ్చు. ఈ పర్టికులర్ రేంజ్కి ఎండ్ ఫ్రేమ్ మనకి ఇక్కడ వచ్చింది, చిన్న రెక్టాంగిల్ సింబల్ కనపడుతుంది కదా, దీన్ని చూడగానే మీకు అర్థం అవ్వాలి ఇది ఎండ్. మళ్ళీ ఇమీడియట్గా ఇంకో కీ ఫ్రేమ్ స్టార్ట్ అయింది, ఇక్కడతో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ స్టార్ట్ అయింది, ఇక్కడతో ఎండ్ అయింది. ఈ విధంగా మనకి స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ని చాలా క్లియర్గా మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే యానిమేషన్ చేసే వాళ్ళకి ఫ్రేమ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కీ ఫ్రేమ్ యానిమేషన్ అంటాం. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్లో కూడా యానిమేటర్సే మొత్తం డిజైన్ చేసి దాన్ని చేయడం అంటూ జరుగుతుంది. అంటే ప్రతి ఫ్రేమ్ని ఒక కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసినట్టయితే దాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అంటాం. అంటే ప్రతి ఫ్రేమ్లో మనమే డిజైన్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఒక పెన్సిల్ టూల్ తీసుకొని ఫస్ట్ ఫ్రేమ్లో చిన్న లైన్ ఇట్లా డ్రా చేశాను, మళ్ళీ F6 అన్నాను, మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేశాను, మళ్ళీ F6 అన్నాను, ఇంకొక లైన్ డ్రా చేశాను, F6 అన్నాను, ఇంకొక లైన్ డ్రా చేశాను, F6, మళ్ళీ డ్రా చేశాను, F6, మళ్ళీ డ్రా చేశాను, F6. ఇక్కడ చిన్న లైన్ జస్ట్ షేడింగ్ F6, మళ్ళీ ఇక్కడ ఒకటి ఇచ్చాను F6, ఇక్కడ సింబల్ లాగా ఇచ్చాను F6, మళ్ళీ ఇటు ఇచ్చేసి ఒక సింబల్ లాగా ఇచ్చాను F6, మనకి ఇంకొక చిన్న లైన్ని అంటే మావుతున్నట్టుగా F6. ఇప్పుడు ఒకసారి గమనించినట్టయితే ప్రతి ఫ్రేమ్లో నేను ఒక కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తూ దాంట్లో నాకు కావాల్సింది డ్రా చేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ రకమైనటువంటి యానిమేషన్ ఏమంటాం అంటే మనం కీ ఫ్రేమ్ యానిమేషన్ అంటాం. జాగ్రత్తగా ఇప్పుడు ఒకసారి ప్లే చేసి కనుక చూసినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఆ విధంగా ప్లే అవుతుంది. ఫైనల్
అవుట్పుట్లోకి వెళ్ళి మనం ఇక్కడ జస్ట్ కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి ప్రివ్యూ చూడొచ్చు మనం. సో ఈ రకంగా మనం ప్రతి ఫ్రేమ్లో అది మీరు ఏదైనా డ్రా చేయండి, అది ఇక బ్యాక్గ్రౌండ్ అనుకోండి, లేదంటే ఏదైనా ఒక ప్లాంట్ గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్ అనుకోండి, అంటే సీడ్ పొజిషన్ నుంచి ఒక ప్లాంట్ లాగా అది ఏ విధంగా గ్రో అవుతుంది అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టర్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఈ విధంగా చేసుకుంటూ కనుక యానిమేట్ చేసినట్టయితే దాన్ని కీ ఫ్రేమ్ యానిమేషన్ అంటాం సహజంగా. అయితే ప్రతి ఫ్రేమ్ కీ ఫ్రేమ్ పెట్టాలా అనేది కాసేపు పక్కన పెట్టండి. మళ్ళీ అది యానిమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు ఎన్ని ఫ్రేమ్కి ఒక కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ యానిమేషన్ ఆర్ యానిమేట్ చేయాలనుకున్నటువంటి కాంటెంట్ని బట్టి వాటిని బట్టి ఉంటుంది. కాబట్టి అది ముఖ్యంగా మనం ఇక్కడ ఏమి దాని గురించి మాట్లాడట్లేదు. అయితే సింపుల్గా మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అంటే ఏ విధంగా జరుగుతుంది, కీ ఫ్రేమ్ యానిమేషన్ అంటే ఏంటనే చూపించాం. అయితే ఇది కాకుండా ట్వీనింగ్ అనేటువంటిది రెండో పద్ధతి ఉంటుంది. ట్వీనింగ్లో మీకు జరిగేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మోషన్ చాలా లీనియర్గా ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తుంటే ఒక సర్కిల్ తీసుకున్నాను. ఈ సర్కిల్ నాకు ప్రజెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇది డౌన్ వెళ్తున్నప్పుడు నాకు కావాల్సినటువంటి ఒక టైటిల్ ఇక్కడ వస్తుంది. ఇది నాకు కావాల్సింది. అంటే ఇక్కడ మనకి పొజిషన్ చాలా లీనియర్గా వెళ్ళిపోతుంది లెఫ్ట్ టు రైట్. దీనికి మీరు ప్రతిసారి కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసి దాన్ని మూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, నాకు 50 ఫ్రేమ్స్ వరకు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ కావాలి, ఎందుకంటే ఈ పొజిషన్ని మీరు చేంజ్ చేయదలుచుకున్నారు. సో దీన్ని ఇక్కడికి మూవ్ చేశాను. అంటే ఇప్పుడు మనం డిఫైన్ చేసిన రెండు, ఫస్ట్ ఫ్రేమ్ డిఫైన్ చేశాను, లాస్ట్ ఫ్రేమ్ డిఫైన్ చేశాను. ఈ మధ్యలో మనకి ఎటువంటి మోషన్ అనేటువంటిది ఉండదు, ఎందుకంటే మీరు ఫస్ట్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఫ్రేమ్ నెంబర్ 49 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు, అంతే జరిగింది. కాబట్టి అగైన్ మళ్ళీ 50th ఫ్రేమ్లో ఏం చేశారు, ఇంకో కొత్త పొజిషన్కి ఆబ్జెక్ట్ని చేంజ్ చేయడం జరిగింది. అయితే ఫ్లాష్కి మీరు చెప్పాలన్నమాట, అంటే నాకు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ పొజిషన్కి షిఫ్ట్ అవ్వాలని చెప్పాలి. దీనికోసమే మనం వాడేటువంటి ఆప్షన్స్లో రైట్ క్లిక్ ప్రెస్ చేసినట్టయితే మోషన్ ట్వీన్ అని, షేప్ ట్వీన్ అని, క్లాసిక్ ట్వీన్ అని మనకి 3 రకాలు ఉంటాయి. ఏం చేయాలనేటువంటిది మన ఇష్టం అనమాట. ప్రస్తుతానికి మనం క్లాసిక్ ట్వీన్ ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి క్లాసిక్ ట్వీన్ అన్నాం. సింపుల్, దట్స్ ఇట్. చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఫస్ట్ పొజిషన్ నుంచి ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ ఈ పొజిషన్కి మూవ్ అవడం జరిగింది. అయితే మధ్యలో ఏమైనా సరే మనకి డౌన్ అప్ మూవ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, చక్కగా ఎనీ టైం మీరు కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్ మార్చచ్చు, తప్పేం లేదు. ఇవన్నీ యాజ్ యూజువల్ మళ్ళీ మనం నార్మల్గా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ F6 అనేసేయండి, నేను కిందకి మూవ్ చేసేయండి, మళ్ళీ F6 అనేసేయండి, పైకి మూవ్ చేసేయండి, ఫినిష్, దట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ ఈ విధంగా మూవ్ అవుతూ తిరుగుతుంది. చాలా సింపుల్ అనమాట. ఇక్కడ ఏం లేదు, మీరు చేయాల్సిందా ఏంటంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, అది ఏంటి, ఎలా పనిచేస్తుంది అని కనుక అర్థమైపోయిందంటే మీరు ఏదైనా సరే ఒక సైన్స్కి సంబంధించినటువంటి ఒక చాప్టర్ ఏదైనా డిజైన్ చేస్తున్నారు, ఏదైనా ఒక కెమికల్ ప్రాసెసింగ్, దాంట్లో చిన్న బీకర్ లాంటిది తీసుకొని దాంట్లో వాటర్ లెవెల్ ఇట్లా పెరుగుతున్నట్టుగా చేయాలి. సో అట్లాంటి వాటిలో ఈ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే సింపుల్ లాజిక్ చెప్పేది ఏంటంటే, ముందు అసలు టెక్నిక్ ఏంది, ఆ ట్వీన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాలు ఉన్నాయి, అది కనుక మీరు రఫ్గా ప్రాక్టీస్ చేసినట్టయితే దాని మీద మంచి గ్రిప్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అనేది తెలుసుకోవడం అనేది మీకు చాలా పెద్ద విషయం అయితే ఏం కాదు. ఎందుకంటే ప్రతి దానికి సంబంధించి కొన్ని వేల ట్యూటోరియల్స్ ఉన్నాయి. కాబట్టి అది మీరు ఎన్ని చేసినా సరే ఒక కొత్త ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది ఇంకా ఎప్పటికీ ముగియనటువంటి చాప్టర్ లానే పనిచేస్తుంటుంది. కాకపోతే మీకు అసలు దాని విషయం అనేటువంటిది అర్థం అవడం కోసంగా ఇక్కడ చూపించాను. సో ఇంతకుముందు మీరు కీ ఫ్రేమ్ చూశారు, ఇప్పుడు చూసిన దాంట్లో క్లాసిక్ ట్వీన్, ఇది ట్వీనే కాకపోతే క్లాసిక్ ట్వీన్ చూపించాను. అయితే ఇట్లా కాకుండా ఒక్కొక్కసారి మనం కొన్నిసార్లు ఏంటంటే షేప్స్ మారుతూ ఉంటాయి. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకున్నాను. స్క్వేర్ తీసుకున్న తర్వాత నాకు ఇది 30 ఫ్రేమ్స్ వరకు నాకు ఎక్స్టెండ్ అవ్వాలి, అంటే 29 వరకు, 30లో వేరే షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసేసి సింపుల్గా నేను లిప్స్ అనేటువంటిది తీసుకున్నాను, ఫినిష్. ఇప్పుడు షేప్లు మారినాయి చూడండి. ఫస్ట్దేమో మనకి స్క్వేర్ ఉంది, సెకండ్ షేప్ వచ్చేసి సర్కిల్ ఉంది. ఈ రెండింటి మధ్యన ఏం చేస్తున్నా అంటే ఈ స్పేస్ ఏదైతే నార్మల్ ఫ్రేమ్స్ ఉన్నాయో వాటి మీద రైట్ క్లిక్ చేసేసి క్రియేట్ షేప్ ట్వీన్ అంటున్నాను, లేదా ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్ ట్వీన్ అని కూడా అనొచ్చు. మీరు ఎప్పుడైతే అంటారో జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి అది చేంజ్ అవటం అనేటువంటిది ఉందన్నమాట. దీన్ని మనం రకరకాలుగా మనం డిఫరెంట్ లొకేషన్స్లో మనం యూజ్ చేసే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇది మొట్టమొదటి ఈ విధంగా ఉందనుకుందాం. దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే కాపీ చేసుకుంటున్నాను, చేసి ఈ ప్లేస్లో దీన్ని ఎడిట్ మెనూ అనేసి పేస్ట్ ఇన్ ప్లేస్, ఎక్కడి నుంచి కాపీ చేసామో అదే ప్లేస్లో పేస్ట్ చేసి మనం ఏం చేద్దామంటే సింపుల్గా
ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయింది. దాకా ఆల్రెడీ బిగినింగ్లో మనం చూడటం జరిగింది ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి. దీన్ని ఈ విధంగా మనం టాప్కి స్కేల్ చేశాను. అదేవిధంగా ఫస్ట్ ఫ్రేమ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సెంటర్ పొజిషన్ కూడా బాటమ్ రేజ్ చేశాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య క్లిక్ చేసి నేను ఇందాక అన్నట్టుగానే షేప్ ట్విన్ అంటున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి, అది మనకి అది బార్ రైజ్ అవుతున్నట్టుగా మనకి ఆ విధంగా వస్తుంది. అంటే అది షేప్ ట్వినే. మొట్టమొదటి మీకు చూపించినప్పుడు ఓన్లీ ఒక స్క్వేర్ నుంచి సర్కిల్ ఎలా అవ్వాలో చూపించాను. అంటే ప్రతిసారి మనం స్క్వేర్ నుంచి సర్కిల్ ఎలా అవుతుందో చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇదే ఐడియాని మనం రకరకాల చోట్ల ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటూ వాడటం ద్వారా దానికి ఉన్నటువంటి పవర్ ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అనేది మనకు అర్థమైపోతుంది. అంటే ఎక్కడైనా సరే మీరు ఒక లిక్విడ్ ఇట్లా ఫామ్ అవుతూ అది ఒక గ్లాస్ నిండిపోయి బయటికి ఫ్లో అయ్యేటువంటి ఒక యానిమేషన్ ఏదైనా ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్లో మీరు ఇక్కడ షేప్ చేసుకోవచ్చు. అయితే బయటికి ఫ్లో అయ్యేటువంటి దగ్గరికి వచ్చేటికి మళ్ళీ వేరే మెథడ్స్, వేరే పద్ధతులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అన్నిటికీ షేప్ ట్విన్తో అయిపోతుంది అనేది నా ఉద్దేశం కాదు. అయితే దీంతో పాటు మళ్ళీ మనకి ఇందా చూసిన వాటిలో మనకి మోషన్ ట్విన్ అని కూడా ఉంది. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మనకి, అసలు ఏంటి సార్ మోషన్ ట్విన్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేటువంటి డౌట్ వస్తుంది. సో ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి నేనేం లేదు, ఒక షేప్ డ్రా చేశాను. ఆ షేప్ని క్లిక్ చేసుకొని మోషన్ ట్విన్ అనేసాం. జస్ట్ జాగ్రత్తగా గమనించినట్టయితే మెసేజ్ వస్తుంది మనకి, ద సెలెక్టెడ్ ఐటమ్ కెనాట్ బి ట్విన్డ్, యూ మస్ట్ కన్వర్ట్ దిస్ టు ఎ సింబల్ ఇన్ ఆర్డర్ టు ట్విన్, డూ యూ వాంట్ టు కన్వర్ట్ టు క్రియేట్ ట్విన్. అంటే జాగ్రత్తగా చూడండి, ఇందాక మేము బోన్ టూల్కి చెప్పినప్పుడు కానీ వీటన్నిటికీ ఏంటంటే సింబల్స్ అనేటువంటివి మనం వాటిని ముందు సింబల్గా కన్వర్ట్ చేసుకోవాలి. మోషన్ కూడా తర్వాత వర్షన్స్లో వచ్చింది కాబట్టి, అంటే కొన్ని రెడీమేడ్గా పాత్లు క్రియేట్ అవుతాయి మనకి, మనమే కూర్చొని ప్రతిదీ చేయకుండా బై డిఫాల్ట్ ఒక పాత్ వస్తుంది, దాని చిన్నగా పైకి కిందకి మూవ్ చేసుకోవడం ద్వారా మనం కొన్ని కాంప్లికేటెడ్ యానిమేషన్ కూడా చాలా ఏవైతే మనకి చాలా ఇబ్బందికరంగా చాలా టఫ్గా ఉండేటువంటి యానిమేషన్ కూడా చాలా ఈజీగా చేసేటువంటి పరిస్థితి దీంట్లో ఉంటుందన్నమాట. దాన్ని చేయటం కోసంగా కంపల్సరీ ముందు మీరు షేప్ని సింబల్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అనేసాం, అయిపోయింది. అటు మరి జాగ్రత్తగా గమనించండి, డిఫాల్ట్ మీకు మొట్టమొదటి ఫ్రేమ్ నుంచి 24 FPS అన్నాం కదా, ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అవడం అనేది జరిగిపోయింది. సో మీరు ఎప్పుడైతే సెలక్షన్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసి దాన్ని డ్రాగ్ చేయటం మొదలు పెడతారో, ఓవరాల్గా సెలెక్ట్ చేసాం కాబట్టి ఆబ్జెక్ట్ మొత్తం మీకు మూవ్ అవుతుంది. అదేవిధంగా మనం ఎక్కడైతే మనం పొజిషన్కి వచ్చేసేసి డ్రాగ్ చేస్తాను, నేను ఎండ్ పొజిషన్కి వచ్చి డ్రాగ్ చేశాను, ఆటోమేటిక్గా మీకు చూడండి ఒక గ్రీన్ కలర్ బార్ యాడ్ అవడం అనేది జరిగింది. అంటే ఆటోమేటిక్గా మీకు ఆబ్జెక్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవడం జరిగింది. అయితే ఈ పాత్ అంతా మనం క్రియేట్ చేసామా లేదు, ఆటోమేటిక్గా వచ్చింది. మళ్ళీ మనం సెలక్షన్ టూల్ యూజ్ చేసి దాన్ని ఎనీ టైం కిందకి మూవ్ చేయొచ్చు, అప్కి మూవ్ చేయొచ్చు, మనకు నచ్చిన విధంగా దాన్ని మూవ్ చేసుకునేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉంది. సో దానికి తగ్గట్టుగానే యానిమేషన్ కూడా మనకి చక్కగా క్రియేట్ అవుతుంది. ఇదే మీరు మామూలుగా చేయాలి అంటే మీకు నార్మల్ మోషన్ ట్విన్లో కానివ్వండి, లేదంటే షేప్ ట్విన్లో పాసిబిలిటీ లేదు. దానికి మళ్ళీ పాత్ తీసుకొని ఆ పాత్ను ఫాలో అయ్యే విధంగా మోషన్ పాత్ యాడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో వేరేస్ ఈ మోషన్ ట్విన్ వాడటం వల్ల మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అదేవిధంగా పక్కకు కనుక వచ్చినట్టే దాన్ని టైం లైన్ పక్కన చూసినట్టయితే మీకు మోషన్ ఎడిటర్ అని ఉంటుంది. ఈ ఎడిటర్లో దాన్ని ఆ మోషన్ని ఏ విధంగా ఎడిట్ చేస్తాం, మనం ఎంతవరకు కావాలి ఎంతవరకు అక్కలేదు, దాని యొక్క ఈజ్ ఇన్స్ ఈజ్ అవుట్స్ కానివ్వండి, అలాగే XY పొజిషన్ రొటేషన్ ఏమైనా కావాలా, అలాగే స్కేలింగ్ ఏమైనా అవసరం ఉందా, మీకు స్క్యూ ఏమైనా అవసరం ఉందా, ఇవన్నీ కూడా ఈ పారామీటర్స్ అన్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకు ఉంటుంది అనమాట. సో ఆ పారామీటర్స్ ఏం అడ్జస్ట్ అవసరం లేదనుకున్నప్పుడు సహజంగానే మనం జనరల్గానే దాన్ని ఎలా ఉందో అలాగే ఉంచేయచ్చు. అయితే జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు మనకు నచ్చిన విధంగా ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఈజీగా మనకు కావాల్సిన విధంగా మూవ్ చేయొచ్చు. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఉంది మనకి, తర్వాత మధ్యలో మూవ్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక డైమండ్ స్టైల్లో కీ ఫ్రేమ్ అనేటువంటిది ఒకటి యాడ్ అయింది, ఇక్కడ ఒకటి. అదేవిధంగా మళ్ళీ మనకి లాస్ట్లో ఒక డైమండ్ షేప్ వచ్చింది, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. ఇవన్నీ కూడా కీ పొజిషన్స్ అంట. అయితే ఇక్కడ చిన్న తమాషా ఏంటంటే మనం డైరెక్ట్గా మోషన్ ట్విన్ ఈ విధంగా పాత్ బేస్డ్ మోషన్ ట్విన్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇక్కడ చిన్న తమాషా ఏంటంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, ఇంతకుముందు చేసిన యాక్షన్స్ అన్ని. విండోలో కనుక వచ్చినట్టయితే మనకి ఇక్కడ మోషన్ ప్రీసెట్స్ అని ఉంటాయండి. దాంట్లో డిఫాల్ట్లో కస్టమ్ పక్కన పెట్టేస్తే డిఫాల్ట్లో చాలా ప్రీసెట్స్ మనకు ఉంటాయి. వీటిలో బౌన్సెస్ అని, ఫ్లైన్ బ్లర్ అని చాలా ఉంటాయి. అలాగే లార్జ్ బౌన్సింగ్ అని, మల్టిపుల్ బౌన్సెస్ అని, పల్స్ అని, స్మాల్ బౌన్స్ అని, ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. ఉదాహరణకి నేను ఏం చేస్తున్నా అంటే ఒక స్మాల్ బౌన్స్ అనేటువంటిది ఇచ్చాను, ఇమీడియట్గా మీకు అక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు జాగ్రత్తగా అది ఎలా వర్క్ అవుతుంది అనేది. అలాగే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఉంది.
మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. ఎప్పుడైతే అప్లై అని అంటారో సేమ్ ఇందాక వచ్చినట్టుగానే డూ యూ వాంట్ టు కన్వర్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే అనేసేయండి. దట్స్ ఇట్. ఒకసారి చూసినట్టయితే మనకి ఎక్కడెక్కడ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిస్ప్లే అయిపోయింది. ఒకసారి ఫైనల్ స్క్రీన్లోకి వెళ్ళి మీరు ప్లే చేసి అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకోవచ్చు. అదనమాట. సో ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి డైరెక్ట్గా మనం మాన్యువల్గా ఇన్సర్ట్లోకి వెళ్ళి మనం మోషన్ ట్విన్స్ క్రియేట్ చేసేది ఉంటుంది. ఎనీ టైం మళ్ళీ అవసరం లేదనుకుంటే ట్విన్ని క్యాన్సిల్ చేసే పద్ధతి కూడా ఉంది. ఇవే కాకుండా విండో మెనూలోకి వస్తే మోషన్ ప్రీసెట్స్ అని ఉంటాయి. వీటిలో చాలా రెడీమేడ్ అంటే రెగ్యులర్గా ప్రజెంటేషన్స్ చేసేవాళ్ళు కానివ్వండి, డిజైనర్స్ ఏ యానిమేషన్స్ అయితే వాడతారో వాటన్నిటిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవి కాకుండా మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉందనుకోండి, అంటే బేస్ యానిమేషన్ కింద దీన్ని తీసుకుంటూ దాంట్లో చిన్న మార్పులు చేస్తూ మీకు నచ్చినటువంటి యానిమేషన్ తయారు చేసుకునే పరిస్థితి ఒకటి ఉంటుంది. లేదంటే ఇందాక నేను చెప్పినట్టుగా డైరెక్ట్గా క్లాసికల్ ట్విన్ కానివ్వండి, షేప్ ట్విన్ కానివ్వండి, అవి తీసుకొని కంప్లీట్గా మీకు నచ్చినటువంటి యానిమేషన్ మీరే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇవి కేవలం కొంత సపోర్ట్ చేయడం కోసం మాత్రమే, అంతే తప్ప మీరు దీంతోనే ప్రతిదీ ప్రపంచంలో మనం చూసే యానిమేషన్స్ మొత్తం దీంతో చేయొచ్చు లేకపోతే చేయగలం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో క్లిప్లో మీకు అసలు ఫ్రేమ్ అంటే ఏంటి, బ్లాంక్ కీ ఫ్రేమ్ అంటే ఏంటి, కీ ఫ్రేమ్ అంటే ఏంటి, ఫ్రేమ్స్ని ఎట్లా ఎక్స్టెండ్ చేయాలి, F5, F6, F7 కీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత క్లాసికల్ ట్విన్ ఎట్లా చేయాలి, ఆర్ క్లాసిక్ ట్విన్ ఎలా చేయాలి, షేప్ ట్విన్ ఎలా చేయాలి, అలాగే మోషన్ ట్విన్ ఎలా చేయాలి, చేసిన తర్వాత దాన్ని ఎట్లా రిమూవ్ చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వీటిని యూజ్ చేస్తూ మీరు ఏదైనా ఒక చిన్న యానిమేషన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదే సింపుల్ టైటిల్ కానివ్వండి, ప్రజెంటేషన్ చేయండి. దాంట్లోనే విండోలో ఉన్నటువంటి మోషన్ ప్రీసెట్స్ను కూడా వాడటానికి ప్రయత్నం చేయండి. చేసి రిజల్ట్ని మీరు ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్ అనుకోండి, లేదంటే ఎక్స్పోర్ట్ కమాండ్లోకి వచ్చేసి మూవీ కింద కానివ్వండి. జనరల్గా మన యానిమేషన్ ఉందంటే మూవీయే కాబట్టి మూవీ కింద దాన్ని సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకోండి. సో దాంట్లో ఎటువంటి మీకు ఇబ్బందులు ఎదురైనా సరే ఇమీడియట్గా వీడియో విలాస్ మెయిల్ ఐడికి పంపించండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే ఆ డౌట్ని మేము మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్.